నేటివ్ మీడియా. ఒక కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర చేరితేనే ఆ వాతావరణం పండగలా మారుతుంది. మరి అలాంటిది ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వందలాది కుటుంబాలు ఆత్మీయ కలయిక అనే పేరుతో ఒక దగ్గర చేరితే ఆ సందడి, ఆ వాతావరణం, ఆ పండగ, ఆ ఐక్యత ఎలా ఉంటుంది చూడాలనుకుంటున్నారా? రేపు అదే జరగబోతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఆత్మీయ కలయిక పేరుతో కళింగ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కటవ్వబోతున్నారు. అసలు ఈ ఆత్మీయ కలయికకు సంబంధించి ఒక్క శ్రీకాకుళం జిల్లా కాదండి, ఎక్కడెక్కడో ఉన్న కళింగులందరూ కూడా ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా దీనిలో 25,000కు పైగా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొంటున్నారు అనేటువంటిది కూడా ఉంది. మరి దానికి సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. చూస్తున్నారు కదా, ఎంతో సందడి వాతావరణంలో ధూమ్ధామ్గా జరిగిపోతుంది. అసలు రేపు కలయిక అయితే ఈ రోజే ఇక్కడ చాలా వందల మంది కనిపిస్తున్నారు. మరి అలాంటిది రేపు ఇక్కడ ఎలా ఉండబోతుందో ఆ సందడి ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నటువంటి కొంతమంది కమిటీ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు దీని ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఇంత ధూమ్ధామ్గా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ఆత్మీయ కలయిక పేరుతో ఏదైతే క్రీస్తు శేషులు చౌదరి సత్యనారాయణ తోటలో మీరు ఇంత ధూమ్ధామ్గా హడావిడి చేస్తున్నారు, దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈ కళింగ కమ్యూనిటీ అనేది శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉంది. మా జనాభా శ్రీకాకుళం జిల్లా నుంచి అశోకుడితో యుద్ధం జరిగిన తర్వాత, మా కళింగ కులం అశోకుడితో యుద్ధం చేసిన తర్వాత ఈ పరిసర ప్రాంతాలకు మాత్రమే ఎక్కువ కళింగులు మీకు కనిపిస్తాము. అయితే ఇక్కడ నుంచి వలసల ద్వారా ఇతర రాష్ట్రాలకి వెళ్ళి చాలామంది బ్రతుకు తెరుగు కోసం అక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అయితే ముఖ్యంగా మా కళింగ కమ్యూనిటీలో ఈ పిల్లల సంబంధాలు అయితేనేమి, దూరంగా ఉండే వాళ్ళకి తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరినీ ఒక వేదిక కలిపితే వీళ్ళందరూ వచ్చి పరిచయాలు అవుతాయి. ముఖ్యంగా పిల్లల సంబంధాలు మెరుగుపడతాయని చెప్పేసి ప్రధాన ఉద్దేశంతో ఈ ఆత్మీయ కలయిక అనేది పెట్టడం జరిగిందండి. అయితే మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని వేల కుటుంబాలు వచ్చి రేపు ఆత్మీయ కలయికలో కలవటానికి దూర ప్రాంతాల నుంచి బస్సులని బుక్ చేసుకుంటూ హైదరాబాద్ నుంచి, ఏలూరు నుంచి, గుడివాడ నుంచి, పెందుర్తి నుంచి, రకరకాల ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫ్యామిలీస్తో, ఇంక్లూడింగ్ ఒరిస్సాలో ఉండే బరంపురంలో కూడా చాలా ఎక్కువ ఫ్యామిలీలు ఉన్నాయండి. అయితే మేమందరం కూడా అందరినీ తెలియజేసి గ్రూపుల్లోనైతేనేమి, ఇండివిజువల్ అయితేనేమి, మా కమిటీ మెంబర్లందరూ కూడా వెళ్ళి ఆహ్వానం పలకడం వల్ల చాలా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. ఇటువంటి శుభపరిణామాలు జరగడం అనేది ఒక కులాన్ని పరిచయాలు, ఇంకా వేరే ఉద్దేశంగానో ఇంకో రకంగానో కాదు. ఇది ఓన్లీ కళింగ కుటుంబాలు ఒక వేదిక వద్ద చేరితే మా ఫ్యామిలీస్లో ఉండే మా పిల్లలకి మంచి సంబంధాలని మేమే కుదుర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాకు ఒక సమస్య ఏదైనా వచ్చినట్టయితే అందరం కూడా ఆ సమస్య ఎలా పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఇంత ప్రెస్టేజ్గా మేము తీసుకోవడం జరిగింది. అందరూ కూడా శ్రమ పడుతున్నారు. థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి, సాధారణంగా ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళందరం పండగకు పబ్బానికి ఒక దగ్గర చేరితేనే ఆ హడావడి ఆనందం వేరేలాగా ఉంటుంది. అయితే ఇప్పుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని కుటుంబాలు ఒక్క దగ్గర కలవబోతున్నాయి. సో నిజంగా అంటే ఈ వేదిక ఎలా మారబోతుంది, అసలు ఎందుకు ఈ ఆలోచన చేశారు? నమస్కారం అండి. మా కళింగ సామాజిక వర్గం అనేది ఈరోజు రేపు జరగబోయే వేదిక అనేది ఎటువంటి రాజకీయపరమైనటువంటిది ఏమీ ఉండదు. కేవలం అన్ని కుటుంబాలు కూడాను మా మిత్రులు చెప్పేటట్లుగా ఈ కళింగ సమాజ వర్గం నాడు దీనికి చాలా చరిత్ర ఉంది. నాటి అశోకుడు అశాంతితో ప్రబలి తను ప్రపంచాన్నే జయించినటువంటి వ్యక్తి ఈ కళింగులతో యుద్ధం చేసిన తర్వాతను శాంతి దూతగా అతను ఏర్పడి శాంతి సామరస్యానికి అహింసే మార్గంగా అతను ముందుకు వెళ్ళాడు. అంత చరిత్ర కలిగినటువంటిది ఈ కళింగ నాయకులు. ఆ రోజు కళింగులు రక్తము దారపోసి ఈ యొక్క శాంతి దూతగా ఏర్పాటు చేసినటువంటి అంత చరిత్ర కలిగినటువంటిది. అదేవిధంగా తదనంతరం ఈ కళింగ జాతి ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయిపోయినటువంటిది. ఆ జాతిని ఏకపరచడానికి నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్ అన్నిప పరశురాం పాత్రో గారు ఈ ఆంధ్ర యూనివర్సిటీ సృష్టికర్త. ఈ ఉత్తరాంధ్రనే ఒక విద్యా హబ్బుగా ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు ఈ జాతిలో ఉన్నటువంటి వారు. అదేవిధంగా ఈ జాతిలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు కానీ నాటి వీరగున్నమ్మ నిండు గర్భిణి సోలాలతో బ్రిటిష్తో ఎదిరించి పోరాడి రైతాంగ సాయుధ పోరాటంలో వీర మరణం చెందినటువంటి ఘనత కలిగినటువంటి ఈ జాతి. అదేవిధంగా రైతాంగ సాయుధ పోరాట సర్దార్ అనే బిరుదుని
తృణప్రాయంగా తెదించినటువంటి సర్దార్ మార్పు పద్మనాభం గారు ఈ సీమలో ఈ జాతిలో పుట్టినటువంటి వాళ్ళు. ఇట్లాగా ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల చేత మన్ననలు పొందినటువంటి నాయకులు ఈ జాతి చెందినటువంటి వాళ్ళు. బ్రిటిష్ ప్రభుత్వం తదనంతరము స్వాతంత్ర్యం ఏర్పడినప్పుడు 1952లో ఇండిపెండెంట్గా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఇలా మనం చూసుకుంటే నేటి వరకు ఎంతోమంది రాజనీతిజ్ఞులు, రాజకీయ పండితులు, రాజకీయ కోవిదులు, విద్యా కోవిదులు వెరసిల్లినటువంటి ఈ జాతి రేపు తరానికి, మా తరం అయిపోయింది, మా పిల్లలు, మా మనవలు, మా తరానికి కళింగ జాతి అనేది వాళ్ళు ఇనుమడింప చేసుకునే విధంగా మేము ఎక్కడ పుట్టాము, మీ జాతి ఏంటంటే కళింగులము, మా కళింగ జాతికి ఇంత చరిత్ర ఉందనేది చెప్పటానికి, వాళ్ళ మనసులో చొప్పించటానికే ఈ కళింగ ఆత్మీయ సమావేశం. అంటే కళింగ సమాజ వర్గానికి సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలను ఈ తరానికి కూడా తెలియజేసే ప్రయత్నం అనుకోవచ్చా? అది తప్పకుండా అండి. ఇది ఈ తరానికి తెలియచేయటం అనేదే మా ఉద్దేశం, ఈ ఆత్మీయ కలయిక. అదేవిధంగా పొట్టచాత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి దేశ విదేశాలలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి జాతిని సమైక్యపరిచి ఎక్కడ ఎవరున్నారు, ఏ విధంగా చేస్తున్నారు. ఉదాహరణకి బరంపురం తీసుకుంటే ఒకే ప్రాంతంలో 54 గ్రామాలు, 23 పంచాయతీల్లో ఉన్నటువంటి కళింగ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేనటువంటిది. ఇప్పుడు వాళ్ళని బరంపురంలోనే 2 కార్పొరేటర్లు, ఒక వైస్ చైర్మను, 23 పంచాయతీల సర్పంచ్లు ఉన్నటువంటి ఈ కళింగ జాతిని గర్వించదగ్గదా కాదా? సో అటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తే మా వాళ్ళు ఉన్నారు, రేపు మేము బరంపురం ఒరిస్సా వెళ్ళేటప్పుడు మా కుటుంబం ఎక్కడుంది, మా వాళ్ళు ఎవరైనా సరే వెళ్తే ఆపద జరిగితే మా వాళ్ళని వాళ్ళకి తోడ్పాటుగా ఉండడానికి వాళ్ళకి మా వాళ్ళు ఉన్నారని ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికే ఈ ఆత్మీయ కళాకి సమావేశం. హిందువులకి సంక్రాంతి పండుగ 3 రోజులు ఏ విధంగా ఉంటుందో, రేపు 28వ తేదీన జరిగినటువంటి ఈ పండగ అనేది, ఆత్మీయ కలయిక అనేది ఈ కళింగ జాతికి పెద్ద పండగగా భావిస్తూ 25,000 మందికి తక్కువ లేకుండా వస్తున్నారు రేపు ఈ కార్యక్రమానికి. సో కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడాను మా యొక్క జాతిని ఉనికిని కాపాడటానికి, పలాని జాతి ఉందని నిజంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాల కిందట కళింగులు అంటే నేను అనకాపల్లి వెళ్తే మీ కాళింగులు ఎవరు అని అడిగినటువంటి పరిస్థితి. బట్ నాటి ప్రభుత్వము, నేటి ప్రభుత్వం కూడాను ఈ కళింగ జాతి ఒకటి ఉంది, కళింగ కార్పొరేషన్ అనేది ఒకటి ఉండాలి, కళింగ కార్పొరేషన్ చైర్మన్ ఉండాలి, డైరెక్టర్లు ఉండాలని ఈ కళింగ జాతి, కళింగులు అనే పేరుని రాష్ట్రానికే కాదు ఇతర ప్రాంతాలకి ఇనుమడింప చేసినటువంటి ఈ జాతి యొక్క ఏదైతే చరిత్ర ఉందో, నా రాబోయే భావి తరాలు, ముఖ్యంగా మా పిల్లలు, మా మనవలకి మీరు ఎవరు, మీ ఇంటి పేరు ఏం పేరు, మా జాతిలో అతి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ జాతిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే హక్కును చేర్చుకొని మామ, అక్క, బావ, తమ్ముడు, చెల్లి, పిన్ని ఈ విధంగా వావి వరుసలతో పిలుచుకొని వెళ్ళినటువంటి జాతి ఈ కళింగ జాతి. సార్ ఇక్కడ చూసుకుంటే అంటే మీరు ఆల్రెడీ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు, అందరికీ కూడా దగ్గరుండి ఆహ్వానాలు కూడా ఇచ్చారని విన్నాము. కానీ కొంతమందికి మీ ఆహ్వానం చేరకపోయి ఉండొచ్చు, ఇంకొంతమంది దీనికి దూరంగా ఉండుండొచ్చు. అలాంటి వాళ్ళందరికీ మీరు ఇప్పుడు పిలుపునిచ్చినట్టేనా? మేము మీ ద్వారా మేము అదే పిలుపునిస్తున్నాము. సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాలను కూడా మేము ఇచ్చేసాము. 34 మీటింగులు పెట్టాము. ఇతర రాష్ట్రాలతో పాటు ఈ జిల్లాలో కూడా వివిధ ప్రాంతాల్లో మీటింగులు పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసాము. ఎవరికైనా అందకపోతే మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము, కళింగ మిత్రులారా, కళింగ కుటుంబ సభ్యులారా, మీరందరూ కూడా రేపు జరగబోయే ఆత్మీయ కలయిక సమావేశానికి తప్పకుండా పిల్లలు, పెద్దలు అందరూ కూడా కుటుంబంతో మొత్తం హాజరవ్వాలని, స్వచ్ఛందంగా హాజరవ్వాలని, మంచి భోజనాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ధనుర్మాసం ముఖ్యంగా మా యొక్క జాతిలో ఉన్నటువంటి వాళ్ళు ధనుర్మాసాన్ని కూడా పాటిస్తారు. వాళ్ళకి వెజిటేరియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ కూడా మంచి భోజనాలు అనేవి, చేప పులుసు, చేప, చికెను, ఎగ్, ఫ్రైడ్ రైసు, బిర్యానీ ఇవన్నీ కూడాను అనేక రకాలైనటువంటి వంట రుచులు కూడా పెట్టాము. సో అందరూ ఆప్యాయతగా, అనురాగంగా, అదేవిధంగా మా జాతిలో, మా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు సింగర్స్ కానీ, డాన్సర్లు కానీ, ఈరోజు కూచిపూడి కానీ, ఎన్నో రకాలుగా వెయిట్ లిఫ్టర్ ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వారు కొన్ని ఇటీవలనే వాళ్ళు కిరీటాన్ని అధిరోహించారు. అటువంటి వాళ్ళని కూడాను మేము తెచ్చి ఈ వేదిక ద్వారా వాళ్ళకి సన్మానం చేసి రేపు రాబోయే తరం మీరు ఈ విధంగా మచ్చుతొనగలా తయారవ్వాలి, ఈ జాతి యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసే విధంగా ఉండాలనేది ఆత్మీయ కలయిక. దానికి సంబంధించినటువంటి ఇంతమంది కుటుంబాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒకరితో ఒకరికి పరిచయం, రేపు మేమున్నాము అనేటటువంటి భరోసాని ఇచ్చే ప్రయత్నమే ఈ ఆత్మీయ కలయిక అని చెప్పుకోవచ్చా? తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ వ్యవస్థలే అంటే చిన్న చిన్న ఫ్యామిలీస్, 2-3 తప్ప ఎవరు లేరు. వాళ్ళు కూడా పక్కింటి వాళ్ళు కూడా పరిచయం లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇవేంటంటే కుల ఆత్మీయ సమ్మేళనాలు ఏంటంటే ఎవరి మీదో పోటీకో, ఎవరి మీదో దాన్ని అజమాయిషకో కాదు. ఇదేంటంటే
కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితుల్లో కులాలుగా లేకపోతే ఒక గ్రామాలుగా ఒక మండలాలుగా జిల్లాలుగా ఏకం చేస్తే ఒకరికొకరికి మానవ సంబంధాలు పెరుగుతాయనే ఉద్దేశంతో పెట్టుకుంటుంటే కలయిక. అయితే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా ఇది ఈ కళింగ ఆత్మీయ కలయిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఎంత ప్రతిష్టాత్మకం అంటే ఇవాళ జిల్లానే కాదు రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల నుంచి ఇంకా బయట నుంచి కొంతమంది చెప్పాలంటే లండన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఆత్మీయ కలయిక వచ్చారంటే సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎంత ఉత్సాహంతో ఇందులో పాల్గొంటున్నారు అనేది మనం చెప్పొచ్చు. సో ఇది అంటే భావితరాలకి ఏంటంటే అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలనే ఒక ఉద్దేశం తప్ప ఇక్కడైతే వేరే ఉద్దేశాలు లేవు, రాజకీయాలు అలా అంతకంటే లేవు, ఎటువంటి రాజకీయ ప్రసంగాలు కూడా లేవు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్ని సౌకర్యాలతో చక్కగా ఈ వనభోజనం అనేది అందరికీ అందుతుంది. ఎవరు ఏం పే చేయని అవసరం లేదు. టికెట్ అంటే ముందు చాలామంది అపోహలు ఉన్నాయి, అంటే ముందే చెప్తేనే రిజిస్టర్ చేస్తేనే అవుతుందేమో, అలా రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. కళింగ కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఆవాహనీతులే. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఒక రోజు టైం ఉంది కాబట్టి మీరు మీ మిత్రులకు కానీ మీ ఇంకా ఎవరికి కానీ ఈ యొక్క సమాచారం చేసి ఇంకా ఎక్కువ మందిని ఇక్కడ గ్యాదర్ చేసేటట్టు పిలిచారు అని కాకుండా మన కుటుంబంలో ఫంక్షన్ జరిగినట్టు భావించి రావాలి. అంటే కొంతమంది ఏంటంటే నాకు పిలవలేదు, నాకు ఫోన్ చేయలేదు అంటే ఎవరు ఫోన్లు చేయలేదు, ఓన్లీ మెసేజ్ ద్వారా. ఇవాళ ఈ సామాజిక మాధ్యమాలు చాలా ఇది ఉంది, ఒక మెసేజ్ పెడితే ఒక్క రోజులోనే వేల మందిని గ్యాదర్ చేసేటువంటి మన యొక్క ఈ యొక్క మీడియా ఇంత ఇచ్చేస్తుంది కాబట్టి ఎవరికి ప్రత్యేకమైన ఆహ్వానం, వ్యక్తిగత ఆహ్వానం ఎవరికి లేదు. సో ఇవాళ మేము హైదరాబాద్ వచ్చామంటే హైదరాబాద్ నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక ఆహ్వానం అంటే ఏం లేదు. ఒక కళింగ సభ్యుడిగా ఇక్కడ జరుగుతుంది ఆత్మీయ సమ్మేళనంలో, మనం కూడా కలయిక ఉండాలనే ఉద్దేశంతో వచ్చాను తప్ప ఎవరికి వ్యక్తిగత ఆహ్వానం లేదు. అలాంటి అపోహలకు కూడా గురి కావద్దు. ప్రతి ఒక్క కళింగులు అనేవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఎక్కడి నుంచి అయినా. ఇందులో ఇంకా వేరే తారతమ్యాలు కూడా లేవు. రైట్. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఆహ్వానం కాదు, ఇది ఒక కుటుంబ పండగలా భావించి అందరూ కూడా రావాలి అని చెప్పి కమిటీ మెంబర్స్ అయితే కోరుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి, సో రేపు ఏర్పాట్లు ఎలా జరగబోతున్నాయి, ఎంతమంది రాబోతున్నారు, భోజనం ఏర్పాట్లు కానివ్వండి అవన్నీ ఎలా ఉండబోతున్నాయి? అంటే ఈ కళింగుల ఆత్మీయ కలయిక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పెద్దలు చెప్పారు, చరిత్ర గురించి చెప్పారు, పురాణాల్లో ఉన్నాయని చెప్పారు, ఏ విధంగా బ్రతికాము, ఏ విధంగా పోరాటం చేశాము, ఏ విధంగా రక్తాన్ని చిందించేసాము, ఏ విధంగా కష్టపడ్డాము, ఏ విధంగా రాజ్యాన్ని ఏలాము, ఏ విధంగా పేదవారిగా మారిపోయాము, ఏ విధంగా కూలివారిగా మారిపోయాము, ఏ విధంగా దారిదోపుడుగా దొంగలుగా మారిపోయి మళ్ళీ పడి లేచిన కెరటంలోకి ఏ విధంగా తిరగబడ్డాము, మళ్ళీ పడి లేచిన కెరటంలో పడ్డాము, ఇవన్నీ చెప్పారు. దాంతో ఏకీపిస్తూ రేపటికి ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఇక్కడ కల్చరల్లో నేను వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నాను. రెండవది అందరికీ ఒక మెసేజ్ ఏమిటంటే కళింగుల ఆత్మీయ కలయిక, కళింగులు అనేది ఒక జాతి, కులం కాదు. కళింగ జాతి ఈ కళింగ ప్రాంతంలో ఉన్న మా కులంతో పాటు ఇతరత్ర కులాలతో కూడా ఐకమత్యంగా మెలగాలనే ఒక ఉద్దేశంతో మా కులం వారితో ముచ్చటిస్తూ ఒక మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి వివిధ ప్రాంతాలకు స్ప్రెడ్ చేస్తూ మనం ఎలాగ అక్క మామ బావ అనుకుంటున్నామో ఆ లోకనాయకి ప్రాంగణం పెట్టిన లోకనాయక ప్రసిద్ధిగా చెందినటువంటి సౌదరి సత్యనారాయణ మనుషులుగా, రాజగోపాలరావు వారసులుగా, అన్నెపు పరశురామ పాత్ర పుత్రులుగా కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి మనము ఐక్యంగా ఉండాలి, ఇతరత్ర కులాలతో సమైక్యత పాటించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సభావేదికకి వచ్చిన అందరికీ కూడా వినమ్రమైన నమస్కారాలు తెలియజేస్తూ అక్కడ 3 ద్వారాలు పెట్టడమైంది. ఆ 3 ద్వారాల దగ్గర కూడా యువకులు ఉంటారు, ఎన్రోల్మెంట్ కూడా జరుగుతుంది. మీరు అందరూ కూడా వచ్చేవారు క్రమశిక్షణగా వచ్చి మీ పేరులు, ప్రాంతాలు, హోదాలు కూడా అక్కడ ఎన్రోల్మెంట్ చేసుకుంటే అందరికీ ఒక మెసేజ్ ఇస్తే 25,000 మందికి ఒక మెసేజ్ అందేటట్టుగా కులాన్ని, ఈ జాతిని సమైక్యంగా సంఘటితంగా ఉంచడానికి పెద్దలందరూ కూడా అహర్నిశల 40 రోజులని 34 మీటింగులు పెట్టి వివిధ ప్రాంతాలు వాళ్ళ పనులు మానుకొని కూడా అందరూ కూడా వచ్చేసారు. కాబట్టి పెద్దలందరి తాలూకా సూచనలు మీకు ఎవరికైనా అందకపోతే మీరు పెద్దలందరూ పిలుపుగా వీళ్ళందరిది భావించి మీరు వచ్చి రేపు జయప్రదం చేసి కళింగ జాతి ఐక్యతను చాటుతారని కోరుచున్నాం. ఇంత చరిత్ర ఉండి క్యాస్ట్ కాబట్టి మళ్ళీ ఏమైందంటే అలా డెవలప్ అయిన తర్వాత అలాగ మళ్ళీ ప్రాంతాల వైగా విడిపోయి ఈ కళింగం అంటే అసలు రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు అండి, మన కటక్ నుంచి రాజమండ్రి అండి, అది 2 నదుల మధ్య నుండి. మరి అలాంటిది వేరేగా వృత్తుల రీత్యా మళ్ళీ ఈ జీవనోపాధి కోసం బాగా రంగం అటు వెళ్ళి సిలోను వెళ్ళిపోవటం ఇవన్నీ చేశారండి. మన దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఐక్యం చేసి మన వాళ్ళు ఒక్కసారి ఇక్కడ ఇలాగ మన ప్రభ ఎలా ఉండేది. అలాగే ఇప్పుడు చాలామంది పేదరికంలో ఉన్నారండి. ఈ క్యాస్ట్ ఉందంటే వాళ్ళు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కదండి. వాళ్ళకి ఏదైనా సహాయం, అలాగే మనల్ని చెప్పినట్టు వాళ్ళ పిల్లల విషయంలో కానీ చాలామంది పిల్లలు ఉన్నారని తెలియదండి ఎవరికి, బయట హైదరాబాద్ ఇవన్నీ కూడా ఇలాంటి విషయాల్లో కూడా సాంఘిక విషయాలు, సాంఘిక అసమానత్వాలు ప్రపంచం అంతా ఉన్నాయి, మనలో ఉన్నాయి, క్యాస్ట్లో ఉంటాయండి. అవి తగ్గించి వాళ్ళకి ఏదైనా
ఒక సమానత్వంగా వాళ్ళకు కూడా మనం ఉన్నాము, మేము ఉన్నోళ్ళమేమో వాళ్ళకి ఏదో చేయాలి ఒక సొసైటీలో పెట్టుకుని ఆ సంకల్పం అందరినీ కలిసి మనం ఏంటంటే మన ప్రభ ఒకప్పుడు చాలా బాగుండేది, ఈ వేళ ఇలాగ ఉంది, యూనిటీ ఉండాలండి కంపల్సరీగా. అలాగని ఎవరికీ వ్యతిరేకం కాదు. ఇలాగ అందరూ సర్వే జన సుఖినోభవంతు అనే కులం మాది ఇది, కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలి, అందులో మనం ఉండాలని మేము కోరుకునే కులం అండి మాది. ఐక్యత అనేది ఒక శక్తి, రేపు ఆ ఐక్యతనే చాటబోతున్నామని చెప్తున్నారు. సార్ చెప్పండి, రేపు జరగబోయేటటువంటి ఆత్మీయ కలయిక ప్రత్యేకత ఏంటి? ఈ కళింగ అనేది కులం కాదు, కళింగ అనేది ఒక జాతి. దీనికి ఒక ప్రశస్తమైనటువంటి చరిత్ర ఉంది. దీనికి అశోకుడు నుండి కారవేలుడి నుండి ఒక పోరాటాలు ఒక ఉద్యమాలు చేసినటువంటి జాతి ఇది. కాలక్రమేణా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ ఒకప్పుడు ఇది ఉండేది కాదు. ఇప్పుడు కళింగ జాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రత్యేకించి దీనికి కళింగ సేమని, కళింగ సంద్రం అని, బంగాళాఖాతాన్ని చరిత్రలో కళింగ సంద్రం అనే పిలుస్తారు. ఇది కళింగ సేమ అంటారు దీన్ని. ఈ ప్రాంతంలో కాళింగులు కొన్ని రాజకీయ విశ్లేషణలు కానీ సామాజిక విశ్లేషణలు కానీ కొంత ఈ మధ్యనే కొంత అణచివేతకు నిర్లక్ష్యానికి గురి కాబడ్డది. ఆ విషయాన్ని కమ్యూనిటీలో ఉన్న యువత గుర్తించి తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా ఒక కులం ఒక జాతి అది ఇతర జాతులను గౌరవించుకుంటూ పోతే తప్ప ఏ ఒక్క కులానికి కుల రాజకీయాలు కానీ కుల పెత్తరికాలు కానీ నిలవు. ప్రత్యేకించి కళింగ అనేది ఒక కళింగ అంటే పౌరుషం అని దాని అర్థం. కళింగ అంటే ఒక చైతన్యం, కళింగ అంటే ఒక చరిత్ర, కళింగ అంటే ఒక ఔన్నత్యం, కళింగ అంటే ఒక ఔదార్యం. ఇటువంటి ప్రశస్తమైనటువంటి ఈ జాతికి చైతన్యం ఇది సాధారణమే, ఇదేమి ఆశ్చర్యకరమైన విషయం కాదు. కళింగ జాతి పిలిపించి ఒక పిక్నిక్ వస్తే ఒక 20,000 25,000 మంది పిక్నిక్ రావడం అనేది అదేమి నాకైతే నాకు 62 సంవత్సరాలు. నేను భారతదేశంలో స్వామి వివేకానంద జాతీయ అవార్డు పొందినటువంటి ఒకే ఒక తెలుగు వ్యక్తిని. కళింగాంధ్ర సాంస్కృతిక వేదిక అధ్యక్షుడిగా నా విజ్ఞప్తి, కళింగ కులం అని కానీ కళింగ జాతి అని కానీ ఏదని పిల్లండి, కళింగ జాతి ఇది, కులం కాదు. ఇతర జాతుల్ని గౌరవించుకుంటూ పక్క వాళ్ళని గౌరవించుకుంటూ మన తాలూకా సామాజిక రాజకీయ ఇతర అంశాలని అర్థాలని ఇతర విషయాలని మనం ముందుకు తీసుకువెళ్తే అప్పుడు ఈ కళింగ ప్రాంతానికి కళింగ జాతికి ఒక మంచి ఔచిత్యం లభిస్తుందన్నది నా అభిప్రాయం. నా పేరు బెండి రాజగోపాలరావు, రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, మాది గట్టుండిపేట గ్రామం. నేను తెలంగాణలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా చేసి రిటైర్ అయిన ఇటీవలే. ఈరోజు ఎవరు ఎక్కడ ఉన్నారన్నది తెలియట్లేదు. కళింగులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కళింగులు మీరు ఏ అంశం తీసుకోండి, అంటే ఎక్కడ చూసినా కూడా కళింగులు మీకు కనిపిస్తారు. ఇప్పుడు ఇస్రోలో కళింగులు ఉంటారు, మన శ్రీహరికోట ఇస్రో దీంట్లో కూడా కళింగులు ఉంటారు. మీరు ఏ అంశం మీరు ఎక్కడికి వెళ్ళండి, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళండి కళింగులు కనిపిస్తారు. కాకపోతే ఎవరు ఎక్కడ ఉన్నారని తెలియట్లేదు. ఈరోజు అలా తెలియనందువల్ల ఇప్పుడు మా పిల్లలు లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏమయ్యా మీది ఏం కులం అని అంటే ఏం కులం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమందికి నాయిలు అని చెప్పుకుంటున్నారు, కాపులు అని చెప్పుకుంటున్నారు, దౌర్భాగ్యం. కొంతమంది బ్రాహ్మిన్స్ అని చెప్పుకుంటున్నారు, బ్రాహ్మిన్స్ అనుకుంటున్నారు కొంతమంది. మనం క్షత్రియులం, రాజులం, కళింగ రాజులం. ఏ వంశం అంటే సూర్యవంశం రాజులం. అట్లా చెప్పగలగాలి, మన తల్లిదండ్రులకు మనకు చెప్పగలగాలి. మన చాలా ఘన చరిత్ర ఉన్నది, చాలా పురాణమైన జాతి, పురాణ జాతి. అంటే ఇప్పుడు ఉండేటటువంటి కల్చర్ని మనం అలవాటు చేసుకున్నా మన మూలాలను మర్చిపోకూడదు. ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో కులం ఏంటి, ఈ రోజుల్లో కులం ఏంటి అని చెప్పేసి ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు కులం ప్రస్తావన ఏంటి, కులం ఏంటంటే తెలవాలి. కులం మనం ఏం కులము, మన తాతల పుట్టు పూర్వత్రాలు లేకపోతే ఏంటంటే మనకు తెలవాలి మన జాతి. సో మనం ఏంటంటే ఘన చరిత్ర కలిగిన జాతి, మామూలు జాతి కాదు. మన జాతిలో చాలా అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, చైతన్యవంతులు, చాలా నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు మన వాళ్ళు. ఎక్కడున్న నాయకుడిగానే ఉంటారు. మీరు చూడండి, ఏ కర్మాగారంలో కానీ యూనియన్ ప్రెసిడెంట్ మన వాళ్ళే ఉంటారు. అలా అంత గొప్ప చరిత్ర కలిగిన వాళ్ళు. ఎందుకంటే నిస్వార్థంగా పనిచేస్తారు. ఎక్కడైనా ఏదైనా తప్పు ఉంటే దాన్ని అది నిలదీస్తారు. అధర్మంగా ఎవరైనా అన్యాయంగా ఎవరైనా చేస్తుంటే ఇది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పే జాతి మంది. సో అలాగే మనం ఏంటంటే ధర్మంగా ఉంటూ బాగా క్రమశిక్షణతో ఉంటూ
బాగా మనం చదువుకొని అందరం అభివృద్ధిలోకి వచ్చి ఇంకా ఎవరైనా కాస్త మన 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 కులంలో కళింగ కులంలో ఎవరైనా కాస్త కాళింగ అనొద్దు కళింగ అనండి, ఎవరైనా ఇంకా కాస్త వెనకబడి ఉంటే వాళ్ళకందరికీ మనం సహాయం చేయాల్సిన తరుణం ఇది. ఇంకా ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి మనం కాస్త భవిష్యత్తులో మన కులాన్ని మనం ఐకమత్యంతో అభివృద్ధి చేసుకోవాలి. మనకి ఇంకో కులం అంటే ఎటువంటి ద్వేషభావం, ఎటువంటి అసూయ ద్వేషభావాలు ఏం లేవు. మన సోదరభావం ఉండాలి. సో మనం అభివృద్ధి చెందాలి. ఇంకోటి తొక్కేసి మనం అభివృద్ధి చెందాలని కోరుకోం. అదే కళింగ జాతి గొప్పతనం. మనం ఇంకోటి రాజ్యం తీసుకోవాలి, ఇంకోటికి అన్యాయం చేసి వాడు లాక్కోవాలని అది తత్వాలు లేవు మనకి. మనం కష్టపడాలి. మనం బాగా కష్టపడే లక్షణం ఉన్నది. క్రమశిక్షణతో కష్టపడి ముందుకు రావాలి. మన జాతి ఔన్నత్యాన్ని మనం పెంచాలి. అది సో చూస్తున్నారు కదా, ఏదైతే ఒక కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళే ఈరోజు ఒక రిలేషన్ తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక సామాజిక వర్గం, ముఖ్యంగా కళింగ జాతికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్క తాటి మీద నడిపించడం కోసం, అసలు ఇంతమంది ఉన్నాము అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం, ఏ ఆపదైనా ఆ ఆపదల్లో మేము ఉంటాము అనే భరోసాని కల్పించడం కోసం, ఒక ఆత్మీయ కలయిక కోసం రేపైతే ఈ కళింగ ఆత్మీయ కలయికని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి పెద్దలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రతిదానికి ఒక కల్చర్, ఒక ట్రెడిషన్ ఉన్న విధంగానే కళింగ జాతికి కూడా ఉండేటటువంటి కల్చర్ని కానివ్వండి, ట్రెడిషన్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని కానివ్వండి, భావితరాలకి తెలియజేయాలని కూడా దీనిలో వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో కళింగ జాతి అనేటటువంటిది ఒక శక్తి కంటే ఒక ఐక్యతగా ఉండాలి, ఒక ఐక్యతకి గుర్తుగా ఉండాలి అని చెప్పేదే రేపు జరగబోయే కళింగ ఆత్మీయ కలయిక అని మాత్రం వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.